జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నా. మనం మనకున్నంతలో హ్యాపీగా ఉందాం. ఓకేనా? మేమైతే ఒక చిన్న ఫంక్షన్ ఉందని బయలుదేరుతున్నాం. ఆ కార్ అయితే మాది కాదు. మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది. ఆయన వచ్చారు మాతో పాటు రమ్మని ఇన్వైట్ చేసాం మేము కూడాని. ఈయనకి కూడా కార్ నేర్చుకున్నట్టు ఉంటుందని హైవేలో ఇచ్చారనమాట. ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో వాళ్ళ ఫ్రెండు. బాగా నేర్పించారు. మా దగ్గరే ఉంటుంది కారు కూడాని. ఈయన మధ్య మధ్యలో తీసి నేర్చుకుంటా ఉన్నారు. ఇదైతే ఏలూరు ఎళ్ళామండి మేము ఫంక్షన్‌కని. అలాగే మా చుట్టాలున్నారు. పిరమిడ్ అనమాట అది. శ్రీచక్రం పిరమిడ్ అంటది. అక్కడే ఉన్నారు. వాళ్ళ పాపకి హెల్త్ బాలేదని అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మా తోటికోడలనమాట. సరే అదంతా అయిపోయింది. ఇంటికొచ్చేసాము. ఇక్కడ బెడ్‌షీట్ చూడండి. బెడ్‌షీట్ వేస్తున్నాను. మనకేంటంటే బెడ్‌షీట్ తీసి దులిపేటప్పుడు తల దగ్గరది కాలుది, కాలు దగ్గరది తలకొచ్చేస్తది కదా! అలా రాకుండా ఉండాలంటే టాప్ అని ఏదో ఒక గుర్తు టీ అని పెట్టుకున్నాను నేనైతే. అది మళ్ళీ మనం దులిపి క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ తలది తల దగ్గరే వస్తది. మనం ఇంకా మర్చిపోమనమాట. అలా టీ అని రాసేసుకుంటే టాప్ అనమాట. టాప్ అని ఉంది కదా! అది పైన దులిపేసుకొని మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఎందుకంటే కాలుది మళ్ళీ తల దగ్గరకొస్తది. తలది కాలు దగ్గరకొస్తది. చిరాకుగా ఉంటుంది కదా! అందుకని నేను అలాగా మెన్షన్ చేసుకుంటాననమాట. ఈ చిలకడ దుంపలైతే చాన్నాళ్ళయిందండి తెచ్చి. బెల్లంలో వేసుకొని మనం లైట్‌గా కొన్ని వాటరేసి, మనం లైట్‌గా ఉడకబెడితే మగ్గించుకుంటే చాలా బావుంటదనమాట. నాకు చాలా ఇష్టం. బెల్లమేసి తింటే చాలా టేస్ట్ ఉంటది. అలాగే కట్టెల పొయ్యి ఉందనుకోండి, ఆ కట్టెల పొయ్యిలో కూడా కాల్చుకుంటే అది ఇంకా చాలా టేస్ట్ ఉంటదండి. చాలా ఇష్టం. ఇదివరకు చిన్నప్పుడు తినేదాన్ని కట్టెల పొయ్యి మీద. మా అమ్మ వాళ్ళు చేసేవారది. నేనింకా చెప్పాను కదా! సండే నాకు గెంజిపిండి పెట్టే బట్టలు చాలా ఉంటాయనేసి, ఇంకా గెంజిపిండి పెట్టే బట్టలు పెట్టేసుకున్నాను. ఓన్లీ వెన్స్‌డే, సండేనే మాత్రం నేను హ్యాండ్ వాష్ చేస్తాననమాట. ఎలాగంటే మనం లెగ్గిన్‌లేసుకుంటాం గదా! లేడీస్ లెగ్గిన్‌లు, ఇన్నర్స్ అవి నేను నార్మల్‌గా గెంజిపిండి ఏయైతే పెట్టమో అవన్నీ వెన్స్‌డే ఉతికేసుకుంటాను. గెంజిపిండి పెట్టవలసినయన్నీని సండే ఉతుకుతాను. గెంజిపిండి పెట్టవలసినయి ఉంటాయి, పెట్టలేనియి కూడా ఉంటాయి. అన్నీ ఇంకా సండే అనమాట. సండే ఫినిష్ చేసేసుకుంటాను. వాషింగ్ మిషన్ కూడా ఓ పక్కన తిరుగుతా ఉంటదండి. సండే వచ్చిందంటే నాకిదో పెద్ద టాస్క్ అండి. అందరూ సండే హాలిడే, హాలిడే అంటారు. ఏం హాలిడే అండి? సండేనే ఎక్కువ పనుంటుంది మన లేడీస్‌కి. దర్జాగా కూర్చున్నారు. బాగానే మీకేంటి ఫోను చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు అనంటారు. మనం చేయవలసిన బోలెడు పనులుంటాయి. వాషింగ్ మిషన్ ఎయ్యాలని అంటారు. అదే యేసుకుంటది. అదే క్లీన్ చేసేసుకుంటది కదా! వాష్ చేసేసుకుంటది కదా! మీరేం చేస్తారని అంటారు. అందులో ఎయ్యాలా, సర్ఫ్ ఎయ్యాలా, ఏమన్నా కాలర్స్‌కి మురికి ఏమన్నా ఉంటే అది కూడా సబ్బు పెట్టి మనం వెయ్యాలా. అదేం పెట్టదు కదండీ! అదంతా మురికి ఉన్న చోటల్లా మనం రఫ్ చేసి సబ్బు పెట్టే కదా యేసుకుంటాం మనం. నేనైతే అలాగే చేస్తాను. ఈళ్ళకి తెలీదండి. జెంట్స్ అంటారు కూర్చుంటారు కదా! అట్‌లీస్ట్ పిల్లలు కూడా అదే అంటారండి. ఎంత పనుంటది అవి తీసాలి, మడత పెట్టాలి. బోలెడు పనుంటది. ఐరన్ మాత్రం డ్రెసెస్ ఇటువంటివి నేనే చేసేస్తాను. ఓన్లీ శారీస్ మాత్రం బయటికిచ్చేస్తాను. ఈ సారీకి పళ్ళు హ్యాంగింగ్స్ మాత్రం నేనే యేసుకున్నానండి. అవి చూసారా గంజిపిండి పెట్టడం వల్ల ముడుచుకుపోయినియి. తర్వాత ఆరాక మళ్ళీ నేను దువ్వెనతో మళ్ళీ క్లీన్ చేసుకోవాలనమాట అదంతాని. అదొక పెద్ద పని మళ్ళీని. ఇవి ప్యాకెట్స్ ఏంటంటే వాము పువ్వు ఒకటండి, పుదీనా పువ్వు ఒకటి, నెక్స్టొచ్చి పచ్చికర్పూరం అంటారు కదా! మనకందరికీ తెలుసు. పచ్చికర్పూరం ఒకటనమాట. ఈ 3 ఒకే క్వాంటిటీ 20 గ్రాములు తీసుకుంటే మొత్తం 3 20 గ్రాములే తీసుకోవాలి. 50 గ్రామ్స్ తీసుకుంటే 3 50 గ్రామ్సే తీసుకోవాలి. అలా తీసుకొని 3 ఆ సీసాలో ఓన్లీ గాజు సీసాలో ప్లాస్టిక్‌లో గాజు సీసాలో ఏసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే దానికదే కరిగిపోయి, మెల్ట్ అయిపోయి మొత్తం లిక్విడ్‌లాగా అయిపోద్దనమాట. దాన్ని మనకి బ్యాక్ పెయిన్ ఉన్నా, నెక్స్ట్ మనకి రొంప చేసినా సరే, నెక్స్ట్ మోకాళ్ళ నొప్పులకి ఆటిలకి మనకి బాగా యూజ్ అవుతుందనమాట. ఒక్క డ్రాప్ కానీ 2, 3 డ్రాప్స్ గాని వేసుకొని మనం ఎక్కువ సేపు భర్దన చేయకూడదు. అదేంటంటే రఫ్‌గా చేయకూడదన్నమాట. నార్మల్‌గా పాముకొని వదిలేయాలన్నమాట అక్కడ. అది ఒక డ్రాప్ కూడా మనం వేడి నీళ్ళల్లో యేసుకొని ఆవిరి పట్టుకోవచ్చు రంపగా ఉన్నప్పుడు. బాగా ఘాటుగా ఉంటది. కొంచెం మాత్రమే అది చిన్నోళ్ళకి యూజ్ చేయకండి. పెద్దోళ్ళే యూజ్ చేసుకోండి. హెవీ పెయిన్స్ వస్తే కాదు. ఏదో నార్మల్ పెయిన్ అంతే. చిన్నగా పెయిన్ తగ్గాలంటే అంతే. ఇదేమో కార్టూన్‌ది బావుంది పిక్చర్ అని పెట్టుకొని చూసాడు మా బాబు. నేను కూడా చూసాననమాట. కారు అయితే క్లీన్ చేసుకుంటున్నారు వీళ్ళు. మాకు బయటికెళ్ళే పనుంది. గోల్డెన్ గ్లోవ్ అని మీకందరికీ తెలుసా అసలా? యూట్యూబరు ఆవిడి. మాకు ఇక్కడే దగ్గరే దివాన్ చెరువు. ఆవిడ దగ్గర బ్లౌజెస్ ఇచ్చాననమాట.
అక్కడికెళ్ళి తెచ్చుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట. అంటే పాతవి పెళ్లి చీరలు ఉన్నాయి. ఒకటేమో నార్మల్ చీర, ఒకటేమో మామూలుగా వరలక్ష్మి వ్రతానికి పెట్టుకున్న ఒక చీరుంది. 3 బ్లౌజెస్ ఇచ్చాను ఆవిడకి. చాలా వర్క్ చేశారు. రెండిట్లికేమో వర్క్ అనమాట. ఒకటేమో ప్లెయిన్. వాళ్ళ ఇల్లే తీసాను నేను. పర్మిషన్ అడిగే తీసుకున్నాను. కాపోతే మొత్తం తీయలేదులెండి. చిన్నగా ఆ మిషన్ వర్క్ అది చూపిద్దామనేసి తీసాను. ఆవిడ కూడా ఒప్పుకున్నారు. కానీ స్టిచ్చింగ్ అయితే బాగా కుదిరిందండి. చాలా బాగా కుదిరింది. వచ్చేసాం ఇంటికి. అదిగోండి ఇదే పెళ్లి చీర. ఇదేమో మా బాబు ఫస్ట్ బర్త్‌డే శారీ అనమాట. వీటి మీదకి జాకెట్లు చిన్నవయిపోయినియి. అందుకని ఆవిడే క్లాతు మొత్తం అంతా ఆవిడే స్టిచ్చింగ్ చేసి పంపించిందనమాట నాకు. మాకు దగ్గర గాబట్టి మేము వెళ్ళిపోయాము. కొరియర్ కూడా అవైలబుల్ ఉందిలెండి ఆవిడకి. వర్క్ అయితే పెర్ఫెక్ట్‌గా వచ్చిందండి. బ్లౌజెస్ కూడా చక్కగా అద్దినట్టు వచ్చింది. చాలా బాగున్నాయి. స్టిచ్చింగ్ మాత్రం నాకు చాలా బా నచ్చింది. ఇవి తీసుకొని ఇంకొక 3 బ్లౌజెస్ ఇచ్చానండి. ఓకే అండి. ఉంటాను మరి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.